Hello, Nandita Shweta garu. As usual, you're looking fabulous. I'm tired. I know, పాపం. బట్ చూడ్డానికి అయితే ఎప్పట్లానే చాలా అందంగా ఉన్నారు. సో ఎలా జరుగుతున్నాయండి అక్షర మూవీ ప్రమోషన్స్? ఫుల్ స్వింగ్ లో ఉన్నట్టున్నాయి. మిమ్మల్ని కలుస్తూనే ఉన్నా నేను. అవును. సో అక్షర చాలా బాగా ప్రమోషన్స్ జరుగుతుంది, ఆడియన్స్ ముందు తీసుకెళ్ళడం బాగానే జరుగుతుంది. ఐ థింక్ ఇప్పుడు ఆడియన్స్ కి వదిలేసాం మేము, మీరు రండి థియేటర్లో చూడండి మూవీని, అంతే. సో అక్షర మూవీలో హీరోగా యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇలా చెప్తే వేరే హీరోస్ నన్ను ఎవరు కాస్ట్ చేయరు మూవీలో. ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంత అప్కమింగ్ టైంలోనే ఇంకా నేను ఇప్పుడే మూవీస్ చేస్తున్నాను తెలుగులో. సో ఒక ప్రొడ్యూసర్స్ నన్ను నమ్మి, డైరెక్టర్ నమ్మకం పెట్టి చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ ఐ స్పాయిల్డ్ దేర్ బిలీఫ్ అనుకుంటాను. ఐ ఫీల్ బ్లెస్డ్, యూనో, ఇంత తొందరగా ఇండస్ట్రీలో గెటింగ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇస్ లైక్ గుడ్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. యా, కానీ చాలా మంది హీరోయిన్స్ కి అలా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయటం వల్ల నెక్స్ట్ అవే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్న భయం ఉంటుంది కదా, మీకు అలాంటి భయాలు లేదండి. నేను ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ యూనో క్రాసింగ్ ద బ్యారియర్స్, ఆర్ ఏది చేయకూడదు ఒక భయం పెట్టారంటే అది నేను చేస్తాను. సో మెనీ పీపుల్ సెడ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ గోస్ట్ ఇన్ ద ఫిల్మ్ యాజ్ యూనో టు ఇండస్ట్రీ, మీకు అలాంటి మూవీస్ వస్తుంది, మీరు హీరోయిన్గా ఎవరు పెట్టారు అలా. దిస్ ఇస్ మై లైక్ 8th 9th ఫిల్మ్ చేస్తున్నా ఇండస్ట్రీలో. అదే సేమ్ టైం ఒక క్యారెక్టర్గా, ఇంపార్టెంట్ క్యారెక్టర్గా చేస్తే మళ్ళీ హీరోయిన్ అవ్వరు, అదేం లేదు. ఐవ్ డన్ దాట్ ఆల్సో, ఐవ్ డన్ దిస్ ఆల్సో. సో అగైన్ అర్లీ స్టేజ్లో ఫీమేల్ ఓరియంటెడ్ చేస్తే మళ్ళీ మీరు యాజ్ హీరో, హీరోయిన్ స్టార్ మూవీలో ఉండడం కష్టం అంటారు. ఐ థింక్ దెర్ ఈస్ అ లాజిక్ ఫర్ దట్, యునో. మేబీ వెన్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ హ్యావింగ్ అ సెపరేట్ మార్కెట్, మీరు ఆబ్వియస్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడానికి ఇష్టపడతారు కదా. అది ఎప్పుడు వస్తుంది? కొన్ని సంవత్సరాల తర్వాత యూ గెట్ ఎక్స్పీరియన్స్, యూ ఆర్ స్టేబుల్ ఇన్ ద ఇండస్ట్రీ, అప్పుడు వస్తుంది. తొందరగానే వస్తుంది అంటే ఇట్స్ లక్, అవుట్ ఆఫ్ లక్ అండ్ హార్డ్ వర్క్ అనుకుంటాను నేను. సో నథింగ్ లైక్ దట్ వాట్ ఎవర్ యూ సెడ్. మేబీ ఆ భయం ఉండొచ్చు, బట్ ఇట్స్ ఇప్పుడు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. ఎవ్రీ మూవీ యూ హ్యావ్ టు డూ విచ్ ఆర్ గుడ్ అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ నేమ్. ఓకే. సో వై అక్షర మూవీ ఎందుకు యాక్సెప్ట్ చేశారు నందితా శ్వేత గారు అంటే? బిఫోర్ అక్షర ఆల్సో నాకు ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చింది, బట్ నాకు ఫ్యూ మూవీస్ ఆమ్ ఐ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనే క్వశ్చన్ వచ్చింది. ఇంకొకసారి అది నాకు కాదు అనిపించింది. సో అక్షర వాజ్ ద పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఫర్ మీ. ఎందుకంటే ఒక విషయం ఎడ్యుకేషన్, ఇంకొకటి నేను లెక్చరర్గా నేనేమో చెప్తున్నాను ఆడియన్స్కి అన్నప్పుడు, ఆ ప్లేస్లో నేను నించుంటాను అన్నప్పుడు ప్రౌడ్గా ఫీల్ చేశాను నేను. సో స్టోరీ విన్నప్పుడు ఐ ఇమాజిన్డ్ ఇట్. సో దట్స్ ఆల్, యునో, ఇట్స్ ఆల్ హిస్టరీ నౌ. వీఆర్ in front of the audience now. I'm just waiting for the response. ఫస్ట్ టైం కదండి లెక్చరర్ గా చేయడం? yes, టీచర్ గా చేశాను, తమిళ్లో చేశాను, లైక్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి. బట్ +1 +2 పీపుల్ స్టూడెంట్స్ కి లెక్చరర్ అంటే కొంచెం మెచ్యూర్డ్ రోల్. తెలియదు, అదేదో తెలుగులో నాకు ఎప్పుడు ఒక మెచ్యూర్డ్ రోల్స్ వస్తుంది, పర్ఫామ్ చేయాలని అంటారు. ఏం చెప్తాం, హ్యాపీనే, నేను అన్ని పాజిటివ్ గానే తీసుకుంటాను. ఐ ట్రై టు డూ ఇట్, బట్ పర్సనల్ గా నేనైతే అలా లేదు. ఓకే, టోటల్ ఆపోజిట్. ఓకే. సో ఏమన్నా డిఫరెంట్ గా అనిపించిందా అలా ఒక లెక్చరర్ రోల్ చేస్తూ ఒక +1 +2 స్టూడెంట్స్ ముందు అలా ఒక లెక్చరర్ పొజిషన్ లో నిలబడి యాక్ట్ చేయటం? డెఫినెట్ గా ఉన్నది. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లల ముందు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్పడం వేరే. ఫిజిక్స్ టీచర్ గా ఆల్రెడీ 13-14 ఇయర్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ముందు నించుంటే పాట. ఈవెన్ దో షూటింగ్ అయితే కూడా ఫిజిక్స్ అయితే నాకు అసలు జీరో. నేను కామర్స్ స్టూడెంట్ని, నేను సైన్స్ స్టూడెంట్ కాదు. ఏం డైరెక్టర్ ఏం రాస్తారో అక్కడ ఏం చెప్తారో అది నేను కూడా నేర్చుకుని అది చెప్తున్నాను అనమాట. ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దే ఆల్ జడ్జ్ యూ, యునో, లైక్ 50-60 స్టూడెంట్స్. ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అక్షర మూవీ ఈజ్ టోటలీ ఆల్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ కాబట్టి, సో నందితా శ్వేత గారు ఏం చదువుకున్నారో తెలుసుకోవచ్చా? నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ, ఓకే. ఎంబీఏ కామర్స్, నాట్ సైన్స్ పక్క అసలు అదేమో అదంతా ఇంట్రెస్ట్ లేదు నాకు. అండ్ యా, ఎవ్రీబడి ఇన్ దే లైఫ్, ముగ్గు అంటే పాప పుట్టిన తర్వాత ఫ్రమ్ ఎల్కేజీ టు
whatever they study, they have to go through the student life and then parenthood. పేరెంట్స్గా తన పిల్లల్ని తీసుకెళ్ళాలి. సో ఎవ్రీబడి గోస్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ ఎడ్యుకేషన్ అన్నది ఇంట్రెస్ట్ పెట్టుకొని స్టూడెంట్స్ చదువుతారు. సమ్టైమ్స్ ఇంట్రెస్ట్ ఉండదు. ఫర్ దట్ రీజన్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్ అని కాదు. పేరెంట్స్ ఎలా అది చూసుకోవాలన్నది కొంచెం మన మూవీలో చెప్పాను. ఐ థింక్ ఇట్ విల్ రీచ్ యూ ఆల్. ఓకే, నైస్. సో మీరు ఎలా ఇష్టంగా చదివే వాళ్ళ, కష్టంగా చదివే వాళ్ళ? వెరీ గుడ్ స్టూడెంట్ అండి. వెరీ గుడ్ స్టూడెంట్. నేను డిస్టింక్షన్ తీసుకోవాలి. ఓ యా, ఓకే. అంటే టార్గెట్ ఇదే, డిగ్రీ ఫినిష్ చేయాలి, జాబ్ జాయిన్ అవ్వాలి, జాబ్తోనే ఎంబీఏ చేసుకోవాలి, ప్రమోషన్ తీసుకోవాలి, అలా ఒక ప్లాన్ ఉండేది నాకు అప్పటి నుంచే. 7th స్టాండర్డ్ నుంచే ప్లానింగ్. ఓ ఇదే 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 చేయాలి. మరి అనుకోకుండా ఇలా ఎలా వచ్చేసారు? కానీ ఎంబీఏ చేయాలని మైండ్లో ఉంది. సో సినిమాకి వచ్చిన తర్వాతనే చేశాను నేను. డిగ్రీ అండ్ ఎంబీఏ తర్వాత చేశాను. ఓకే. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది నందిత గారికి ఇలా మూవీ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు? వెన్ యూ సెడ్, అంటే ఇంట్లో చెప్పినప్పుడు వచ్చే ముందు సినిమాలో అస్సలు ఎవరూ లేదు. అంటే మా ఏరియాలో ఏదో హీరోయిన్ ఉండేది లేదు, మనం వెళ్ళి చూసి ఇలా అవ్వాలి మేము అనుకునేది కదా, డెఫినెట్గా లేదు. అండ్ నాకు వచ్చినప్పుడు అది ఒక పెద్ద షాక్ అనమాట. ఇప్పుడు ఎలా 15 years అమ్మాయికి, 16 years మైనర్ ఉన్న అమ్మాయికి ఒక పెళ్ళి ఆఫర్ వచ్చినట్టు, ఏంటి ఇంత చిన్న అమ్మాయికి పెళ్ళి, అలా ఒక ఫీల్ వస్తుంది కదా, షాకింగ్ ఫీల్. అలాగే ఉన్నది అది. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ 18 years టు గెట్ మ్యారీడ్, ఆర్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు వెయిట్ చేసి సినిమా చేయాలి ఆర్ ఏమైనా చేయాలని నాకు చాలా చిన్నప్పుడే వచ్చేసింది. మీరు ఎంటర్ అయినప్పుడు ఎప్పుడండి? మీ ఏజ్ ఎప్పుడు? అదే చెప్తున్నా నేను, ఒక షాక్ ఎలా కరెక్ట్ గా ఏజ్ ఎప్పుడు అంటున్నాను, అది ఇప్పుడు చెప్పేసి ఓకే. సో స్కూల్ టైం అంటే అడిగినప్పుడు చాలా షాక్ అయింది. ఏదో డాన్స్ ఫంక్షన్ లో కాంపిటీషన్ లో చూసి అడిగారు. సో నేను ఇంట్లో చెప్పి అది అర్థం చేసి అన్ని చాలా పెద్ద విషయం అయితే, ఒక హిస్టరీ అవన్నీ ఇప్పుడు నాకు. And then they accepted, and my mother used to come, appa used to come, and they see, okay, shooting ante ela jarugutundi, మేము ఏం చూస్తామో అలా ఉండదు, బ్యాక్ ఎండ్ లో ఇంతమంది వర్క్ చేస్తారు అన్నది. నేను ఒక మూవీనే అని చెప్పి దే గేవ్ మీ పర్మిషన్. దెన్ ఐ డిడ్ దట్ ఫిల్మ్. తర్వాత ఒక 4 years మళ్ళీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశాను. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు తమిళ్. ఓకే. సో ఫస్ట్ ఎంటర్ అయిన ఇండస్ట్రీ కన్నడ, తర్వాత తమిళ్, వయా తర్వాత తెలుగు ఇప్పుడు. ఓకే. సో ఇంకా టచ్ అయ్యింది మాలీవుడ్ ఒకటే అవుతుంది ఇంకా నెక్స్ట్ అది కూడా. ఓకే. అండ్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో అండి మీరు ఎప్పుడైనా, అంటే కొన్ని మూవీస్ మీ వరకు వచ్చి వెళ్ళిపోయి ఉంటాయి కదా, అంటే బాగా చేద్దాం అని చెప్పి మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు. అంటే ఇట్ హ్యాపెన్స్ ఇండస్ట్రీలో కొన్నిసార్లు షూటింగ్ జరిగి కూడా ఆగిపోయిన ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అలా మీ వరకు వచ్చి వెళ్ళిపోయి మీరు బాధపడిన మూవీ ఏదన్నా ఉందా? తమిళ్లో అయింది ఒక 1 or 2 times, తెలుగులో ఇంకా అవ్వలేదు. నేను వద్దు అని వదిలేసిన మూవీ హిట్ అయింది తెలుగులో. అప్పుడు కూడా నాకేం అనిపించలేదు. జస్ట్ గాన్ ఇస్ గాన్, దట్స్ ఆల్. ఓకే, మీరు వదిలేసారు అది. ఓకే, ఏ మూవీ తెలుసుకోవచ్చు? నాకు అంత క్యారెక్టర్ అది నేను అనిపించలేదు, సో వదిలేసాను. ఓకే, బట్ ఇట్ వాజ్ అ హిట్ మూవీ అంటే. హిట్. ఓకే. ఇలాంటి కొన్ని జరిగినప్పుడు కొన్నిసార్లు అంటే లైటర్ వేలో తీసుకోవడం ఒకటి, కొన్నిసార్లు అయ్యో మేబీ ఇంకొంచెం నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుని ఉండాల్సిందేమో, మేబీ రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఇలా థాట్స్ ఉంటూ ఉంటాయి కదా. నో రిగ్రెట్ ఇన్ లైఫ్, యూనో. ఏం జరగాలో అదే జరుగుతుంది. జరిగిందంటే ఓకే, వదిలేసింది ఏమో అయింది, అది గురించి మనకెందుకు. మేము మా ఎక్స్ ఏం చేస్తున్నారని థింక్ చేయం కదా, తర్వాత వెళ్తే వెళ్ళొచ్చు అని వదిలేసేయాలి అలా. సో ఓకే, ఉన్నాయి అయితే నందిత శ్వేత గారికి అందులో లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఎందుకు లేదు, హ్యూమనే కదా నేను. ఆబ్వియస్లీ దొరికిన కొంచెం టైం, కాలేజ్కి వెళ్ళిన కొంచెం టైం అంతే. ఓ అంతా కాలేజ్ లవ్ స్టోరీస్. తర్వాత వర్క్ 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 వర్క్. ఇప్పుడు అంత టైం లేదంటారా, లేకపోతే నిద్రపోవడానికి టైం లేదు? కళ్ళు చూడండి ఎంత డల్ గా ఉంది. ఎంత క్యూట్ గా చెప్పారు, నిద్రపోవడానికి టైం లేదండి. సో యా, ఏమన్నా క్వాలిటీస్, పర్టికులర్ క్వాలిటీస్ ఏమన్నా ఇలా ఉన్నాయి, రాసి పెట్టుకున్నారా కాబోయే హస్బెండ్ లో ఖచ్చితంగా ఇవి ఉండాలి అని? అలా ఒకటి చాలా కేర్ చేయాలండి.
ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హ్యాండ్సమ్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, టాల్గా ఉండాలి, వెల్ బిల్ట్గా ఉండాలి, అవి ఏం లేదు. కేర్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, నేనేం చేస్తున్నాను ఆ వర్క్ని రెస్పెక్ట్ చేయాలి అంతే. పని చేయలేదంటే కూడా పర్లేదు, అదే నేనే చూసుకుంటా, నన్ను చూసుకుంటే చాలు అంతే. ఓకే, ఇంకా అప్లికేషన్స్ వచ్చేస్తాయేమో ఇంకా చూద్దాం, రావచ్చు. ఐఎమ్ ఓపెన్ నౌ. అమేజింగ్. ఎంత ఓపెన్ గా చెప్తున్నావు. ఓకే, ఏదైనా ఇలాంటి క్రేజీ మెసేజెస్ వచ్చే ఉంటాయి కదా మీకు కూడా ఖచ్చితంగా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో? ఎవ్రీడే సమ్టైమ్స్ ఐ రీడ్ ఇట్. ఓ, రియాక్ట్ అయ్యారు ఎప్పుడైనా ఒక దానికి? రియాక్ట్ అయితే మళ్ళీ వస్తూనే ఉంటుంది యాక్సెప్ట్ చేస్తే, బట్ ఐ రీడ్ అండ్ లాఫ్ ఆల్సో. ఎలాంటివి మీకు గుర్తున్నంత వరకు ఏదైనా క్రేజీ ప్రపోజల్ అలా వచ్చింది? సంథింగ్ లైక్ నందిత, మై డార్లింగ్, యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై వైఫ్, నువ్వు లేకుండా లైఫ్ ఉండదు, సంథింగ్. నిన్న నైట్ కూడా ఐ గాట్ మెసేజ్. ఐ వాజ్ లైక్ వాట్? యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై వైఫ్. నేను ఆల్రెడీ లైక్ ఐ ఆల్రెడీ అక్సెప్టెడ్ యూ యాజ్ మై గాడెస్ సంథింగ్. ఓ, ఏం చెప్తాం, పూజ చేయడం ఒకటే లేదు. somebody will send I want to do puja to your feet and all, అని పంపిస్తారు. అమ్మా, నేనా ఇమాజిన్ చేసుకుంటే ఏంటి హ్యాపన్స్. మేబీ ఐ ఫీల్ దట్ దే లవ్ ద క్యారెక్టర్స్, స్క్రీన్ లో చేసిన, మూవీస్ లో చేసిన క్యారెక్టర్స్ ని దే లైక్ ఇట్ సో మచ్. అందుకే నందిత రియల్ అవతారం చూస్తే ఎవరు రాదు, అది వేరే విషయం. అవును, అంత రాక్షసిగా ఉంటారు. అంతే రెగడ్ గా ఉంటాను, టామ్ బాయ్ అందాల రాక్షసి. బట్ అలా రియల్ లైఫ్ లో టామ్ బాయ్ టైప్. ఓకే, ఫుల్ ఓన్లీ మూవీ వరకే రెడీ అవ్వటం, సారీ అంతే, లేదంటే టామ్ బాయ్స్ గా ఉంటారు. ఓకే, అంటే ఐ హ్యావ్ 2 brothers అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి రావడం, నా ఫ్రెండ్స్ అందరూ బాయ్సే. సో విత్ ఆల్ ద బాయ్స్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఏ మచ్చా, ఏ మగా, అలాగే ఉంటా. ఓకే, మీకు బాగా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ ఏది నందిత గారు? ఇన్ ఆల్ ఇండస్ట్రీస్, నాట్ ఓన్లీ ఇన్ పర్టికులర్ తెలుగు అని నేను అనట్లేదు. ఎక్కడికి పోతే వచ్చిన డెఫినెట్గా వచ్చింది. దెన్ అభి అక్షర, అండ్ దెన్ సీ ఐవ్ డన్ లైక్ మోర్ దెన్ 27 films ఇప్పటి వరకు. సో ఫ్యూ ఫిల్మ్స్ ఐ డెఫినెట్లీ కెన్ సే. మై ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ అట్టకత్తి అని, and then I worked with Selvaraghavan director Savenjiri Mukolani, he did know that director. So అది ఇంకా రిలీజ్ అవ్వాలి, March 5th రిలీజ్ అంటున్నారు. సో దాట్ ఫిల్మ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. సో ఇవన్నీ మూవీస్ నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది లైఫ్లో, కెరియర్లో. ఓకే, చెప్పుకోవడానికి ఈ మూవీస్ నేను చేశానని 10 years తర్వాత కూడా చెప్పుకోవచ్చు. అమేజింగ్. అండ్ 27 మూవీస్లో ఖచ్చితంగా ఎంతోమంది గొప్ప గొప్ప యాక్టర్స్ తోటి మీరు వర్క్ చేసి ఉంటారు. బట్ ఎవరైనా ఒక యాక్టర్ గురించి బాగా గుర్తుండిపోయిన విషయం ఏదన్నా ఉందా? అంటే ఓ మై గాడ్, ఓకే నేను కూడా ఇప్పటి నుంచి ఈ విషయంలో ఈయనలా ఉండాలి అనో, లేదా సంథింగ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్ అలా? See, everyday basis, it's not about the star. Every human we will be learning something. I learn something from you, I learn something from other person. So I don't say ఒక స్టార్ నుంచి నేను ఇది నేర్చుకున్నానని. I already worked with all the top heroes in the industry. For example, Vijay Sethupathi ఇప్పుడు తెలుగుకి వచ్చారు. We did 2 films, and Shiva Karthikeyan and Vishnu Vishnalani. He did Rakshasan in Tamil. Rakshikudu kada ikkada. That movie, that's a Tamil film, Rakshasudu. And చాలా మంది డైరెక్టర్స్ అవ్వచ్చు. మై ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఈజ్ అ స్టార్ డైరెక్టర్ నౌ. రజనీకాంత్ ఆర్ మూవీస్ అన్ని చేస్తుంటారు. సో ఓకే, ఐ ఫీల్ గుడ్. అతో వర్క్ చేసిన అందరూ దేర్ ఆల్ స్టార్స్ నౌ, స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, దేర్ ఆల్ డిజర్వ్ ఇట్. అలా అనిపిస్తుంది. నేర్చుకోవడం అంటే ఎవ్రీ పేజ్, యాజ్ ఐ సెడ్, ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆర్ ద థింగ్ విల్ బి లెర్నింగ్. అంతే. ఓకే. అండ్ ఇందాక లైఫ్లో రిగ్రెట్ అయితే నేనేం ఫీల్ అవ్వను అలా వదిలేసిన మూవీస్కి అని చెప్పారు. బట్ ఏదైనా చేసిన మూవీ పరంగా రిగ్రెట్ ఉందా? అంటే నేమ్ మెన్షన్ చేయకపోయినా ఎలాగో మీరు చెయ్యరని నాకు తెలుసు. రిగ్రెట్ లేదనేసాను కదా. వాట్ ఎవర్ వీ డూ అన్ని హిట్ అవ్వాలి, అన్ని ప్లస్గా ఉండాలంటే నేను గాడెస్గా ఉండాలి అంతే. రైట్. సమ్ థింగ్స్ విల్ బీ గుడ్, సమ్ థింగ్స్ విల్ బీ నో.
సమ్ టైమ్స్ బాధ అనిపిస్తుంది, రిగ్రెట్ కాదు, బాధ ఏమనిపిస్తుంది అంటే స్టోరీ చెప్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, షూటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం తేడా ఉంటుంది. అండ్ ఒక 10 days షూట్ తర్వాత మేమేం చెప్పగలను, అడుగుతాం అంతే. బట్ వేరే సీన్స్ ఎలా తీస్తారు, అది ఎలా ప్రొజెక్ట్ అవుతుందో తెలీదు. కొన్ని ఫిల్మ్స్ అలా అవుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ నేను బాధ తర్వాత ఒక 2-3 days అంతే. ఐ జస్ట్ లీవ్ సెంటిమెంట్గా ఆ మూవీ గురించి ఏం మైండ్గా తీసుకొని, ఓకే ఐ డన్ మై వర్క్, ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనుకుంటాను అంతే. ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఎప్పుడైనా నందితా శ్వేత గారికి పీక్స్లో షూటింగ్ జరిగేటప్పుడు కావచ్చు, అంటే సెట్కి వచ్చిన తర్వాత కోపం వచ్చి షూట్ వదిలేసి వెళ్ళిపోయిన సందర్భం ఏదన్నా ఉందా? నో, నెవర్. ఆల్ మై టీమ్స్ ఆర్ వెరీ గుడ్ టు మీ. ఎప్పుడు అలా జరగలేదు. ఓకే, ఒకవేళ ఇన్ఫాక్ట్ కోపం వస్తే ఏ విషయాల్లో వస్తూ ఉంటుంది నందిత గారికి? కోపం తెచ్చుకుంటున్నారు ఇప్పుడు, తెచ్చుకోవాలి చెప్పిన టైంకి ఏమైనా చేయలేదంటే మార్నింగ్ పిలిచి కూర్చోపెడితే నాకు చాలా కోపం వస్తుంది. బికాజ్ నేను మార్నింగ్ పర్సన్ని కాదు, అస్సలు కాదు. అండ్ మార్నింగ్ లేచి వెళ్ళడం అంటేనే టిల్ మేకప్ అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను, ఇలా. అది తర్వాత మీరు రెడీ అయిన తర్వాత పిలవలేదు షార్ట్కి, మళ్ళీ 10 o'clock 11 o'clock పిలిస్తే డెఫినెట్గా నాకు కోపం వస్తుంది. నేను ఇదే అడుగుతా, మీకేమైనా నా సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా, నేను టైం కరెక్ట్ రానా ఫస్ట్ అడుగుతా. అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ని పిలిచి, డైరెక్ట్ కరెక్ట్గా వస్తున్నాను కదా డైలీ, ఓకే కదా మీకు, మరి ఎందుకు ఇలా అన్న అడుగుతా నేను. మీరు కోపం అలా ఏమీ లేదు, అది ఎవ్రీ మూవీలో జరుగుతూనే ఉంటుంది, ఎవ్రీ మూవీలో కోపం వచ్చేస్తూనే ఉంటుంది. అండ్ బికాజ్ నందితా శ్వేత గారికి ఒక నేమ్ ఉంది, ఏంటి అంటే ఉంది ఉంది అంటే పేరంటే ఎలాంటి పేరంటే ఏదో నిక్ నేమ్ అలాంటిది కాదు. ఏంటి అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు, ఏదో అలా వచ్చిపోయే క్యారెక్టర్స్ అన్నవి అంత ఎక్కువగా యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీరోయిన్స్ అనగానే మనకి కమర్షియల్ ఫార్మాట్లో ఎలాంటి ఒక మీనింగ్ ఉంటుంది అంటే సబ్జెక్ట్ మొత్తం కూడా హీరో చుట్టూనే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్స్ అంటే దే జస్ట్ లైక్ సాంగ్స్కో ఒక 2-3 సీన్స్కో ఇలానే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు హీరోయిన్స్ని. సో ఇలాంటి ఒక ఫార్మాట్ని నమ్ముకొని ఇలాంటి ఒక స్టాండ్ తీసుకున్న మీరు ఎంతకాలం సర్వైవ్ అవ్వగలుగుతాను అని అనుకుంటున్నారు? మేమే సర్వైవ్ అవుతాము. దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఐ విల్ బి దేర్ ఫర్ అదర్ 30 years. నేను బతుకుంటే ఉంటాను. అయ్యో ఇంత మాట మా చేయిలో లేదు కదా అన్ని. సో ఆరోగ్యంగా అందంగా కొంచెం నీట్గా స్లిమ్గా ఉంటే డెఫినెట్గా అదర్ 30 years డెఫినెట్గా ఉంటాను. ముసలోడు అయితే కూడా యాక్ట్ చేస్తుంటాను నేను. ఎందుకు చెప్తున్నానంటే పర్ఫామ్ చేయగలిగితే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. అండ్ నేను అదిలో నమ్ముతాను. ఐ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ ఇట్. ఐ లాంగ్ వే టు గో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 5 years ఏం చేస్తున్నాను, ఓకే అనదర్ 3 years చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, ఏం చేస్తాను నాకు తెలీదు. బట్ అంతేనా అని లేదు, ఐ విల్ బీ దేర్ అంతే. సో నో టెన్షన్. సర్వైవ్ అవుతానా, డెఫినెట్గా అవుతాను. అది ఎలా సర్వైవ్ అవుతానో నాకు తెలియదు, బట్ ఐ విల్ బీ యాక్టింగ్. ఓకే, సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి చాలా జెన్యూన్గా ఆన్సర్ చెప్పాలి అంటే మీ దగ్గరకు వచ్చిన సబ్జెక్ట్స్లో ఏదన్నా ఇందాక నేను చెప్పినట్టు ఓన్లీ అంత ఇంపార్టెన్స్ లేకుండా ఒక గ్లామర్ కైండ్ ఆఫ్ రోల్ వచ్చి రెమ్యునరేషన్ ఎక్కువ ఆఫర్ చేసినా మీరు రిజెక్ట్ చేసినవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయా? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 2 heroines ఉన్నారు, ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్. ఫస్ట్ హీరోయిన్ ఈజ్ అ వెరీ నార్మల్, జస్ట్ సాంగ్లో వచ్చి హీరోతో మాట్లాడి ఇలాంటి క్యారెక్టర్. సెకండ్ లీడే పర్ఫామ్ చేయాల్సిన క్యారెక్టర్. ఐ టోల్డ్ ద డైరెక్టర్ ఐ విల్ డూ దిస్ క్యారెక్టర్, ఐ డోంట్ వాంట్ టు డూ దట్ క్యారెక్టర్. అండ్ అది పేరు కూడా కాదు హీరోకి. ఐ సెడ్ ఐ డూ ఇట్. అయితే మేము ఈ క్యారెక్టర్ చేస్తే ఎక్కువ పేమెంట్ కూడా ఇస్తాం బికాజ్ ఇట్స్ అ హీరోయిన్ రోల్. ఐ సెడ్ నో ప్రాబ్లమ్, ఐ డూ దిస్. ఐవ్ డన్. తెలుగులోనేనా అది? శ్రీనివాస కళ్యాణం. నేనేం చెప్పలేదు, అస్సలు చెప్పలేదు, చెప్తున్నారు. నాదే నా 6th ఓకే, నందితా శ్వేత గారు చెప్పలేదు, నాకే సరే 6th సెన్స్ 8th సెన్స్ ఏదో పని చేసి అలా చెప్పాను. ఎస్, కీప్ గెస్సింగ్. నిజంగా అంటే నాకు టక్కున నాకు అలా అనిపించింది అంతే. ఎస్.
అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే చాలామంది హీరోయిన్స్కి లోపల ఉన్న ఒక మాట ఈ మధ్య కాలంలో కొంచెం పైకి వినిపిస్తున్న మాట. మొన్న కూడా ఐ థింక్ ఒక హీరోయిన్ ఒక సెటైరికల్గా విష్ చేశారు. అంటే హీరో ఏదో మ్యారేజ్ జరిగితే ఐ థింక్ ఇప్పుడు వీళ్ళ అత్తయ్య గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలేమో యాక్టింగ్ చేయడానికి. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఓకే ఇంకా హీరోయిన్గా చేయరు, ఇంకా తీసుకోరు, ఆఫర్స్ రావు, ఇలాంటిది ఒకటి ఉండింది కదా. అంటే పెళ్ళి అయిపోతే ఇంక అక్కడితో ఇంకా కెరీర్ క్లోజ్ అనే ఒక ఏమంటారు ఒక స్టాంప్ అన్నది పడిపోయింది ఇండస్ట్రీలో. దీని మీద మీరు ఏం చెప్తారండి? సీ బ్యాక్ దెన్ 1960, 1970, 1918 తీసుకోండి. సావిత్రి గారు, భానుమతి గారు అందరూ పెళ్ళి అయిన బట్ ఎన్ని మూవీస్ చేశారు. మధ్యలో కొంచెం లైక్ 25-30 years మళ్ళీ అది వచ్చింది, పెళ్ళి అయితే మూవీ చేయడం ఆఫర్ తగ్గుతుంది అది. నవ్ యూ సీ సమంత గారు అవ్వచ్చు, భావన గారు, షీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ కన్నడ నౌ. షీ గాట్ మ్యారీడ్ టు బెంగళూరు బాయ్ అండ్ షీ స్టేయింగ్ ఇన్ బెంగళూరు. షీఈస్ డూయింగ్ కన్నడ ఫిల్మ్స్. అండ్ ప్రియామణి, చాలా లిస్ట్ ఉంది యాక్చువల్లీ. దే ఆర్ డూయింగ్. మ్యారేజ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ వర్క్. If you are still fit, beautiful, you can do. Everyone human కదా, ఏంటది అది ఎలా ఎందుకు అలా తీసుకుంటారు? I think now the mindset is changing, audience also. What you do on screen only matters to us. If you are glamorous, if you are beautiful, you are acting well, we'll watch it. అంతే. అదే అంటే జనరల్లీ అదే హీరోస్ అయితే పెళ్ళైనా సరే husbands supports. ఓకే. సో నందిత శ్వేత గారు ఒకవేళ హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తారు ఫ్యూచర్లో? ఇంటి నుంచి పంపిస్తాను. చలో నికాలంటున్నారు. బికాజ్ ఈ పని ఏముంది అంటే నా ప్యాషన్ ఏముంది, నా వర్క్. నేను సినిమాలో ఒక యాక్టర్గా ఈజీగా అవ్వలేదు. ఇట్స్ నాట్ జస్ట్ ఐ గాట్ ఇట్, ఐ బికేమ్ సంథింగ్, ఐ డన్ దిస్ మచ్ ఫిల్మ్. నో వేస్. ఐ హ్యావ్ స్ట్రగల్డ్ అ లాట్. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. సినిమా అన్నది ఒక సముద్రం. అక్కడ వచ్చి అన్ని పీపుల్ని మీట్ చేయడము, మాట్లాడడం, ఇట్స్ వెరీ టఫ్. అట్ ద సేమ్ టైమ్ ఒక సెలెక్టింగ్ సో మెనీ స్క్రిప్ట్స్ ఆర్ ఈ జర్నీ ఉంది కదా, అది ఈజీగా రాలేదు. అది ఎవరో ఒకరు వచ్చి స్పాయిల్ చేస్తారంటే అస్సలు నేను ఈజీగా వదిలేను. అండ్ ఐ రెస్పెక్ట్ మై వర్క్ మోర్ దెన్ ఎనీథింగ్. నా వర్క్ని ఎవరు రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళు నాతో ఉండొచ్చు. అది హూమెవర్ ఇట్ ఇస్. ఓకే. మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ఎవరన్నా. ఐఎమ్ వెరీ సెల్ఫిష్ అబౌట్ మై వర్క్ అండ్ దట్ గేవ్ మీ ఎవ్రీథింగ్. టుడే ఐఎమ్ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్. ఎక్కడో బెంగళూరు ఎక్కడో ఉన్న అమ్మాయి హైదరాబాద్లో ఇప్పుడు కూర్చున్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై వర్క్. సో ఐ రెస్పెక్ట్ ఇట్. అండ్ ఏంటి రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇందాక కూడా మీరు చెప్పారు, ఎక్కువ ఆఫర్ చేసినా సరే నేను పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్నే సెలెక్ట్ చేసుకుంటాను అదో గ్లామరస్ రోల్స్ కన్నా అని చెప్పి. రెమ్యునరేషన్ ఇవేం అక్కర్లేదా నందిత శ్వేత గారికి? అంత పట్టించుకోరా? అంటే ఏం అది మీరు ఒక వేరే ఎపిసోడ్ చేయాలి అది గురించి. మీ బాధ ఏంటని అడిగితే అది ఒక ఎపిసోడ్, సీరియల్ ఎపిసోడ్ అవుతుందా? ఏడుకొచ్చి అయ్యో అయ్యో ఇప్పుడు చెప్పండి రిపోర్టింగ్ టైప్లో. Money is important. More than that, your self-satisfaction, self-respect అనేది చాలా చాలా important. Sometimes if I ask you, many shows you might have done for high payment, some even program you have done for less payment. Why you are doing that? Is it like I love work and you may be free, or you may like the artist whom you are interviewing. You may think she's fun or he's fun. Exactly. Or you may think this team is good, comfortable. There are a lot of reasons kada alage. So money payment is very important. At the same time, ఒక మంచి మూవీ వచ్చినప్పుడు అది బడ్జెట్ లేదు అన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుని చేయడం రాంగే కాదు. ఐ హ్యావ్ డన్ సో ఫార్ ఇన్ 27 films, 25 films అలాగే. కానీ హీరోయిన్ విషయంలో పర్టికులర్లీ ఇంకా ఇది చెప్తూ ఉంటారు కదా, ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పి. అంటే మనకి ఆఫర్స్ వస్తున్నప్పుడే కొంచెం ఎక్కువ ఇన్కమ్. నందాదీప ఎప్పుడో ఉంటాం. See, market వస్తే they will only call you and give you lot more money. మార్కెట్ ఈజ్ ఇంపార్టెంట్. బిజినెస్. ఓకే. నీకు ఎంత బిజినెస్ ఉంది మార్కెట్లో, మూవీ హిట్ అయిందా బిఫోర్, ఇవన్నీ కౌంట్ అవుతుంది. అది పెట్టుకొని శాలరీ అంతే. సో అంత ఎక్కువ ఆలోచించాలి.
ఓకే. అండ్ ఖచ్చితంగా ఇన్ని 27 మూవీస్లో కొన్ని మూవీస్లో పర్టికులర్ సీన్స్కి ఎక్కువ హార్డ్ వర్క్ అంటే అఫ్కోర్స్ ననితా శ్వేత గారు ప్రతి మూవీకి అయినో హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేస్తారు. ఎక్కడికి పోతే చిన్నవాడు నేను ఏం ఎఫర్టే పెట్టలేదు. అవునా? ఈజీగా ఆడుకొని ఆర్ఎఫ్సిలో మాట్లాడుకొని అక్కడెక్కడ ఒక డాగ్స్ అన్ని ఉంటుంది అక్కడ మాట్లాడుకొని బిస్కెట్ పెట్టుకొని ఏంటి షార్ట్ రాస్తున్నా అని వెళ్ళి అలా చేసిన మూవీ అది. ఐ డోంట్ నో, చాలా కష్టపడి చేసిన పర్ఫార్మెన్సెస్ ఎవరు మాట్లాడలేదు. ఇట్ హ్యాపెండ్ అంటే ఈజీగా అంటే ఐ లవ్ ద క్యారెక్టర్ కదా, ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు డూ. ఐ డోంట్ టేక్ ఎనీ ప్రెషర్ లైక్ ఓకే ఇది ఇంత ఇలా చేయాలి కమాన్ ఓకే చదవాలి ఎంత ఏం లేదు అలా. జస్ట్ డిడ్, ఐ లవ్ ఇట్, ఐ జస్ట్ డిడ్ ఇట్. అది స్క్రీన్ లో కనిపెట్టింది అనుకుంటాను. బట్ అదర్ ఫిల్మ్స్ ఆర్ లైక్ ఫ్యూ ఫిల్మ్స్ చాలా కష్టపడి చేసాం, అది ఎవరు మాట్లాడలేదు. ఏంటి ఇంత కష్టపడి చేస్తే ఎవరు మాట్లాడలేదు. లైక్ పర్టికులర్లీ కొంచెం ఏదైనా మెన్షన్ చేస్తే ఆడియన్స్ కూడా వెళ్ళాను. నాకు అన్నారు బుల్లెట్ రైడ్ చేయాలి తెలుసా, తెలుసు అన్న. నేను తెలీదు. ఓకే. చెప్పినప్పుడు ఇంకా 2 days ఉంది వెళ్ళడానికి, గోదావరి అక్కడ వెళ్ళడానికి. 2 daysలో ఫ్రెండ్కి చెప్పి 500cc బుల్లెట్ తీసుకురమ్మని చెప్పి నేర్చుకొని ఒక 80 kilometers డ్రైవ్ చేసి ఫీవర్ వచ్చి, బికాజ్ అది ట్యాగ్ ఎంత పెద్దగా ఉంటుంది, హ్యాండిల్ అంతా వెయిట్ ఉంటుంది, అన్ని బాడీ పెయిన్ వచ్చి ఫీవర్ వచ్చి నాకు రిటర్న్ 80 kilometers వెళ్ళి వచ్చాను అంతే. మళ్ళీ డైరెక్ట్గా షూటింగ్కి వెళ్ళి అక్కడ చూపించాను ఓకే ఐ కెన్ ట్రై అంతే. మళ్ళీ రివీల్ చేయలేదు, ఎవరు ఏం చెప్పలేదు. ఓకే ఇప్పుడు అందరు అమ్మాయిలు బుల్లెట్ రైడ్ చేస్తున్నారు ఓకే కాదు అప్పుడు మీరు రివీల్ చేయలేదా? లేదండి నేను అంటే అయిపోయిన తర్వాత నాకు అప్పుడు రాదండి నేర్చుకున్నాను కష్టపడి అండి అంటారా? అంతే వేరేమంటారు అంటే చెప్పారా? పోనీ చెప్పారా? ఓకే అంతే అంటే అన్నట్టు అదే పడే వాళ్ళకి తెలుస్తుంది. సారీ వేసుకొని అదే. అండ్ సమ్ టైమ్స్ సెంటిమెంట్ సీన్స్ గ్లిజరిన్ పెట్టి చాలా ఎమోషనల్గా ఏడ్పించి అన్నీ చేస్తాము. స్క్రీన్లో చూసి ఎవరు ఏమంత ఓకే బాగా చేశారు అంత ఇంతేనా ఇంత చేశాను ఆ రోజు. నేను 2 days ఏడిపిస్తున్నా, కళ్ళు ఇలా అయిపోయింది నాకు. అలా హ్యాపెన్స్. అండ్ అసలు టాలీవుడ్లో కొన్ని అంటే ప్రీవియస్గా కొన్ని మూవీస్ మీవి తీసుకుంటే కంటిన్యూస్లీ కొంచెం హారర్ మూవీస్ ఎక్కువగా 2-3 అయ్యాయి కదా, 2 films. ఓకే ఎక్కడికి పోతే వచ్చినా ప్రేమ కథా చిత్రం 2 అంతే, అక్కడికే ఆపేసాను స్టాప్. మళ్ళీ వచ్చి ఉంటాయిగా మీకు ఖచ్చితంగా? చాలా వచ్చింది, వద్దాను నమస్కారం అన్నారు. ఎందుకు రిపీట్ వై డు యు ఆల్వేస్ సీ మీ యాస్ అ గోస్ట్? చేస్తాను చూడండి ఇయర్ అన్ని లవ్ స్టోరీసే. ఓకే, దిస్ ఇయర్ ఇస్ ఫుల్ఫిల్డ్ విత్ లవ్ అన్నమాట. అయితే ఓన్లీ స్టాండింగ్ నెక్స్ట్ టు హీరో. అలాంటి మరి మీకు ఇష్టం ఉండదు కదా? చేద్దాం కొంచెం, అందరూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నారు వై ఆర్ యూ నాట్ డూయింగ్ లవ్ స్టోరీస్ అంటే ఓకే ఫ్యాన్స్ ఫైన్. కాదు మీరు చేద్దాం అనుకున్నారు బాగుంది, మధ్యలో నాలాంటి ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా మీరు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడుగుతారు కదా, అదే కదా మిస్సింగ్. ఇయర్ చూడండి అంటారు. అన్ని ఆల్మోస్ట్ యాక్షన్ థ్రిల్లర్ హారర్ అన్ని చేశాను, లవ్ స్టోరీ చేస్తాను. ఓకే. అండ్ వన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు అక్షర మూవీకి వచ్చేస్తే ఇంకొకసారి, సో ఇది వే బ్యాక్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి అసలు ఇది ఫస్ట్ షూట్? ఐ థింక్ 19 బిగినింగ్లో అండి. యాక్చువల్లీ 19 బిగినింగ్లో వి స్టార్టెడ్. అండ్ దీస్ 3 people ఉన్నారు కదా ఆర్టిస్ట్, సత్య, ఈ ముగ్గురు డేట్ అట్ ఏ టైం ఒక 20 days తీసుకోవడమే చాలా కష్టం. దే ఆర్ బిజీ, వెరీ బిజీ. అండ్ కొంచెం చేసి 20 ఏప్రిల్లో రిలీజ్ చేయడం ప్లానింగ్ అయింది. ఏప్రిల్లో రిలీజ్ అంటే ఫిబ్రవరి ఎండ్ మార్చ్లో లాక్డౌన్ పెట్టారు కదా, దట్ 1 year గాన్. సో 1 year మనకి వర్క్ చేయడం షూటింగ్ అన్నీ అయింది. సో ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. సో దట్స్ వై ఇట్ లుక్స్ మేబీ డిలేడ్, బట్ నాట్ బికాస్ ఆఫ్ అస్, కోవిడ్. ఓకే, బట్ అయినా సరే అన్ని అవాంతరాలని దాటుకొని ఫైనల్లీ 26th రిలీజ్ కాబోతుంది. ప్రతి మూవీకి బిఫోర్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మనలో మనకి తెలిసిపోతూ ఉంటుంది, అంటే మూవీ అవుట్పుట్ చూసిన తర్వాత కావచ్చు, మన పర్ఫార్మెన్స్ అది మనం పర్ఫామ్ చేసిన తర్వాత. సో అక్షర మూవీ మీద నందిత గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే ఏం చెప్తారు? యాజ్ అ మూవీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, బట్ నౌ నందితాని అక్షరాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఐఎమ్ నర్వస్.
థియేటర్కి ఆడియన్స్ రావాలి, సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడో పోస్టర్స్ అన్నీ చూసి సీరియస్ మూవీ అనుకుంటే అది రాంగ్. యూ హ్యావ్ టు కమ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. లాట్ ఆఫ్ హ్యూమర్ ఉంది. సో ఐ హ్యావ్ మిక్స్చర్ ఆఫ్ ఫీలింగ్స్. బిఫోర్ రిలీజ్ అయిన ఏ మూవీలో నాకు ఆ ఫీలింగ్ లేదు. ఇప్పుడైతే బికాస్ ఆఫ్ అక్షర మూవీ ఐ హ్యావ్ కొంచెం మిక్స్చర్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఏదో ఫస్ట్ మూవీ చేసినట్టు ఫీల్ అవుతున్నాను. అండ్ వీళ్ళందరితో కాంబినేషన్ సీన్స్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు శకులక శంకర్ కావచ్చు, మధునందన్ గారు, సత్య గారు, దాంతో కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు? ఇట్స్ ఫన్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. అది చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఫన్. ముగ్గురు కలిపి ప్లస్ అజయ్ ఘోష్ గారు, ఆల్ ద 4 డిడ్ సూపర్ ఫన్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. ఈవెన్ ఆఫ్ స్క్రీన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా దే ఆర్ లైక్ అలాగే ఏమైనా చెప్తుంటారు. యాక్చువల్లీ శకులక శంకర్ గారితో విజయ్ శాంతి అని పిలిచేవారు నేను సెట్లో. హీ వాజ్ లైక్ వెరీ వెరీ ఫనీ అండ్ ఆల్ ఆర్ చాలా ఎంజాయ్ చేసాం మేము వర్కింగ్ ఇన్ వైజాగ్. ఓకే, సో చిన్ని కృష్ణ గారిని అసలు డిస్క్రైబ్ చేయాలి ఒక 1 wordలో అంటే ఏమని చెప్తారు? లాట్ ఆఫ్ హ్యూమర్ అంతే. ఓకే, సో మచ్ హ్యూమర్ అండ్ అది స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది. సో డైరెక్టర్ గారి హ్యూమర్ అంతా స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది. ఓకే, ఫైన్. సో లాస్ట్లీ ఐ విల్ సే సమ్ ర్యాండమ్ వర్డ్స్ అండి. ఓకే, ఈ వర్డ్స్ చెప్పగానే మీ మైండ్లోకి వచ్చేది ఏంటి? మేబీ ద పర్సన్ కావచ్చు, ఎనీథింగ్ ఆర్ వాట్ ఎవర్. యాక్టింగ్, లైఫ్, ఫుడ్, నెసెసరీ. అదర్వైజ్ నేను నో ఐఎమ్ నాట్ ఫుడ్. ఓకే, నెసెసరీ. ఇప్పుడు బాడీకి వెళ్ళాలి కదా, అందుకే తింటా. ఓకే, ఎనర్జీ, ఫుడ్ అంటే నెసెసిటీ, ఎనర్జీ అంటే ఫుడ్. ఓకే, స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారా డైట్? అంటే 250 grams ఇలా కొలుచుకొని? ఐ డోంట్ వాంట్ టు గివ్ పెయిన్ టు మై బాడీ. వాట్ ఎవర్ నాకు నచ్చిదంతా తింటాను, వర్కౌట్ కూడా చేస్తాను. సో ఓకే, టాలెంట్, హార్డ్ వర్క్ లేకుండా యూనో టాలెంట్ రాదు, లక్ రాదు. హార్డ్ వర్క్ హ్యాస్ టు బి దేర్. ఓకే, సో మీ టాలెంట్ ఎలా హార్డ్ వర్క్ లో పెడతారు అన్నదే టాలెంట్. ఓకే, సో టాలెంట్ అంటే మీకు హార్డ్ వర్క్ గుర్తుకొస్తుందా? ఓకే, హార్డ్ వర్క్ అంటే అదేంటున్నా హార్డ్ వర్క్ ఎవ్రీ వన్ విల్ డూ, బట్ యూజింగ్ యువర్ టాలెంట్ ఎలా హార్డ్ వర్క్ చేస్తారు అన్నది మాట. ఓకే, ఎవ్రీబడి వర్క్ హార్డ్ కదా, ఎవ్రీ వన్ వర్క్ హార్డ్. సో whomever working on the road, they are also putting lot of hard work, but if you use the talent and where you have to do hard work అని పెడితేనే సక్సెస్ వస్తాం. సో హార్డ్ వర్క్ అంటే కామన్. ఓకే, లక్ ఏం చెప్పాలి? మీకే అంటే నందిత గారు బిలీవ్ చేస్తారా ఏమన్నా లక్ ఇలా ఏమన్నా చేతికి ఏం ఉంగరాలు అని అంటే? నథింగ్. I believe in luck, yeah. I believe in luck, but I don't know పర్టికులర్గా ఒక వర్డ్ చెప్పాలంటే I don't know. ఓకే, ఏమన్నా సెంటిమెంట్స్ ఉన్నాయా కొన్ని నందిత గారికి? ఏమన్నా ఫాలో అవుతారా? అంటే కొంతమంది ఫాలో అవుతుంటారు కదా, ఈ డే నేను ఏ పని మొదలు పెట్టినాను, లేకపోతే ఐ కీప్ ఇట్ యాజ్ అ మెమరీ, బట్ ఆ డేట్లోనే అవ్వాలి అలా ఏం లేదు. ఓకే, నథింగ్. ఓకే, డాన్స్, ఎనర్జీ. ఓకే, ఇది అసలు నందిత గారికి మనుషులు ఎవరు గుర్తుకు రావట్లేదు, దానికి ఇంకొక వర్డే గుర్తుకు వస్తుంది. మనుషులు చెప్పాలా? ఓకే, ఓకే, ఫైన్. అయితే సరే, ఈసారి మనుషులతోటి చెప్పండి అయితే పోనీ. డాన్స్ అంటే ఎవరు గుర్తుకు వస్తారు? అల్లు అర్జున్ గారు. యాక్టింగ్ అంటే చిన్ని కృష్ణ గారు, డైరెక్టర్ గారు. ఓకే, టాలెంట్ అంటే నయనతార గారు. ఓకే, ఫీల్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనిపిస్తారు మీకు. ఓకే, బాగా నచ్చే విషయం ఏంటి నయనతార గారిలో మీకు? హర్ పర్సనాలిటీ, హౌ షీ స్టూడ్ ఇన్ లైఫ్ అండ్ నౌ స్టాండింగ్ యాజ్ అ లేడీ సూపర్ స్టార్ అండ్ రూలింగ్, అవన్నీ లిస్ట్ ఉంది. ఓకే, ఎప్పుడైనా అనుకుంటారా అలా నేను కూడా లేడీ సూపర్ స్టార్ అన్న ట్యాగ్ తీసుకోవాలి అని? నందిత శ్వేత గారు ఆల్రెడీ సోల్డ్, నో, సో
ఏమైనా వేరే name ఇంకొక వేరే name రావచ్చు. వేరే ఓకే. కామెడీ కామెడీ బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు ఆల్ టైమ్. ఓకే. తమిళ్లో వడివేలు వర్క్ చేశారండి బ్రహ్మానందం గారితో? లేదు, మీట్ చేశాను అంతే. వర్క్. ఓకే. బ్యూటీ ఆల్ ద విమెన్, ఆల్ ద ఉమెన్, all the women are beautiful. నైస్. మదర్హుడ్ Motherhood, purely bliss. It's also a blessed thing. Mother Teresa గుర్తుకొస్తారు. And I always want to adopt a kid. So Really? yes, I'll do it. Maybe other 2 years I'll do it. అంటే కరోనా వచ్చినందుకు 1 year వేస్ట్ అయింది. Otherwise I would have done it in 2022. Yeah. మామూలుగా ఏదైనా డెసిషన్ వెనకాల ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది కదా, మీరు ఇలా అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటున్న దాని వెనకాల ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? I always felt it from small girl, like 3-4th standard చెప్తున్నా నేను, అప్పటి నుంచే చెప్తున్నాను. I want to have a baby at home, I want to have a baby at home. So from that time, yeah, I decided, okay, I want to adopt a kid, boy or girl, I don't know, whomever, or physically ill or anyone. I just want to give a life and see growing up in front of me. Yeah. అమేజింగ్ అండి, నైస్. అండ్ ఫిబ్రవరి మంత్ని మొత్తం కబ్జా చేస్తున్నందుకు ఎలా అనిపిస్తుంది మీకు? ఆల్మోస్ట్ January also 2 films in Tamil got released, and ఇప్పుడు 2 films, and హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాక్ బ్యాక్ టు బ్యాక్, అది కూడా కపటదారి ఆల్రెడీ రిలీజ్ అయింది. లాక్డౌన్ తర్వాత ఐ థింక్ 4 films రిలీజ్ అయింది. ఒక్క హీరోయిన్ అంటే నేనే అనుకుంటా. I mean, it's a history, yeah. My career is రాసి పెట్టుకోవాలి. history. Come on, good. Yes, amazing Nanita garu. Thank you so much Andy for your time, and yes, we wish all the very very best for Akshara. So మీరు హీరోగా చేసిన మూవీ ఖచ్చితంగా అది సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.